బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గం సమీకరణాలతో రాజకీయాలు చేయాలని బీజేపీ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాపు సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ దాన్ని మరింతగా కుల సమీకరణ ఆధారంగా విస్తృతపరచాలని భావిస్తోంది. జగన్ను రెడ్డి సామాజిక వర్గం, చంద్రబాబును కమ్మకులం ఓన్ చేసుకున్నట్లుగా పవన్ను కాపు వర్గాలకు దగ్గరకు చేర్చుకోలేదని బీజేపీ అభిప్రాయపడుతోంది. దీంతో కాపులను తమ వైపుకు తిప్పుకుంటే రాజకీయ లబ్ధి ఖాయమని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు. వంగవీటి రంగ అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పార్లమెంటులో ప్రస్తావించారు. పైగా కాపులను బీసీలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ రాయలు అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సమీకరణ ఆధారంగా ప్రధాన పార్టీలు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికీ వరకు చూస్తే జనసేన అలాగే టీడీపీ పొత్తు వెళ్తూ ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా 2019 ఎన్నికల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విధాల మేలు జరగాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి వెళ్తేనే జరుగుతుందని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్న పరిస్థితి. ఇక కులపరంగా చూస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తూ ఉంది. మరోవైపు చంద్రబాబు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఆ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా మెజార్టీ శాతం అండగా నిలుస్తూ ఉన్న పరిస్థితి. అదే కాపుడు జనసేన పార్టీకి సంబంధించి కూడా కాపుల పార్టీ అని కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కాపులు పూర్తిగా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోలేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఆ కోవట రాజకీయాలు గతంలో ప్రజారాజ్యంలో జరిగిన అవమానాలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి అడుగులు వేయటం, పూర్తిగా కాపు సమాజ వర్గాల్లో కూడా అందరినీ నమ్ముకుని కులపరంగా తన పార్టీని నడపడం లేదని అన్ని వర్గాల వారు కూడా తనకు కావాలి. ఈ నేపథ్యంలో పేదల నుంచి పెద్దల వరకు కూడా అందరినీ కలుపుకుని తన పార్టీని నడుపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. కొంతమంది కాపు సంఘాల నాయకులు చేస్తున్న ఆరోపణలు విమర్శలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చాలా ఘాటుగా విమర్శలు చేశారు. కేవలం తన కుల నాయకుడిగా చిత్రీకరించవద్దు, తాను అందరి నాయకుడిని అన్ని వర్గాలు తనకు సమానమే అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే వచ్చే ఎన్నికల పొత్తులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు బీజేపీ మూడు పార్టీలు కూడా త్వరలో ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా బీజేపీ వేస్తున్న అడుగులు సరికొత్త అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాపులు మెజార్టీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో కాపులను దగ్గర చేసుకుంటే తద్వారా భవిష్యత్తులో బీజేపీ ఏపీలో కూడా పాగా వేసేందుకు ఇప్పటి నుంచి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ కూడా సమావేశం జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ వర్గాలు అయితే నిర్ధారించిన పరిస్థితి. అయితే ఈ సమావేశాన్ని బేస్ చేసుకుని బ్లూ మీడియాలో కొన్ని వర్గాలు ఇప్పటికే పొత్తులకు విఘాతం కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కదా పొత్తులు ఓకే రేపో మాపో సీట్లు కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ పొత్తులు విఘాతం కలిగించే విధంగా కాపు వర్గాలను తెరపైకి తీసుకొచ్చి బీజేపీ పూర్తిగా ఓన్ చేసుకుంటుందని చేస్తున్న ప్రచారంపై కూడా బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే కాపులు ఎక్కువ మంది కూడా ఆయన అభిమానిస్తున్నారు. జనసేనలో సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆ పొత్తు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీతో సఖ్యతగా ఉండి రేపు అడుగులు ముందుకు వేస్తే భవిష్యత్తులో తప్పకుండా బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పక్కన పెట్టి కేవలం కాపును ఓన్ చేసుకుంటున్నారనే విధంగా కూడా వాళ్ళు రాస్తున్నారు. అయితే గతంలో మాత్రం బీజేపీ ఎంపీ జీవీఎల్ మాత్రం రాజ్యసభలోనే వంగవీటి మోహన్ రంగ కాపుల ఆరాధ్యం గురించి వంగవీటి మోహన్ రంగ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆయనకు కృష్ణా జిల్లా పేరు పెట్టాలని చెప్పి అసలు జిల్లా విభజన నేపథ్యంలో కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు కాపులు బీసీలు చేస్తున్నట్టు గతంలో చంద్రబాబు హయాంలో దీనికి సంబంధించి కొంత ప్రక్రియ కూడా జరిగింది. కమిషన్ కూడా వేశారు. మంజునాథ్ కమిషన్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలు కూడా సేకరించింది. అది తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అది సాకారం కాలేదని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపులు బీసీలు చేర్చేది లేదని చెప్పినప్పుడు కూడా చాలా మంది కాపులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే నడిచిన వాస్తవం. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ఎన్నికల్లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్తో నడుస్తున్నారని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. చాలా మంది కూడా జనసేనలో జాయిన్ అయిన కూడా పరిస్థితి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా కుల సమీకరణలు ఉంటే కేవలం బీజేపీతో మాత్రమే కాపులు వెళ్లే విధంగా వ్యవహరిస్తున్నారనే కొన్ని ప్రచారాలపై కూడా బీజేపీ నాయకులు అభ్యంతరం చేస్తున్నారు. అయితే మొత్తం మీద మాత్రం భవిష్యత్తు ఏదైనా బీజేపీ గతంలో 2 ఎంపీ సీట్ల దగ్గర నుంచి ఈ రోజు 300 సీట్ల వరకు ఎదిగిన బీజేపీ అదే వ్యూహాత్మకంగా ఒక్కొక్క రాష్ట్రంలో కూడా తన
రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా అధికారాన్ని పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణలో కూడా గతంలో ఒక స్థాయిలో పోటీ వచ్చినప్పుడు చివరిలో కొన్ని చేసిన తప్పిదాల వల్ల వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఎన్నికల తర్వాత ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వైసీపీ అనూహ్యంగా ఎదగటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం అందరూ చూశారు. ఈ నేపథ్యంలో రేపు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయంగా అన్ని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో వచ్చే వైసీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది పూర్తిగా కాంగ్రెస్కి మళ్ళకుండా కొంతవరకు బీజేపీని మలుచుకునేందుకు కూడా ఇప్పటి నుంచి అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా కాపు వర్గాలని తమ దగ్గరగా చేసుకోవాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంత చేసినా కూడా రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పరిస్థితి. అలాగే కమ్మ సామాజిక వర్గం అయితే పూర్తిగా చంద్రబాబుని ఎక్కువ శాతం ఓన్ చేసుకున్న పరిస్థితి. కానీ కాపులు మెజార్టీ ఎక్కువ ఉండటం వల్ల పూర్తిగా పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకోలేదు. ఇతర పార్టీలు అంటే అన్ని పార్టీల్లో కూడా కాపులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కాపులకు అన్ని విధాల మేలు చేసే ప్రక్రియను అవలంబించడం బీసీలో చేస్తడం కావచ్చు, కాపులను ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకురావడం, అదేవిధంగా జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో పంపించే విధంగా బీజేపీ అడుగులు వేస్తే తద్వారా భవిష్యత్తులో కాపుల ద్వారా తమ పార్టీ మరింత వృద్ధి చెందుతుందని కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ చర్చ అంతా కూడా నడుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది.